లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మావోయిజాన్ని కూకటవేలుతో ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని అమల్లోకి తెచ్చింది. ఏడాదిగా చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్లో సుమారు 700 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిజాలకి ఎదురుదెబ్బ తగలడంతో మళ్ళీ ఏఓబిలో పాగా వేసేందుకు హిడ్మా నేతృత్వంలో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడాను తెలంగాణ మీదుగా రంపచోడవరం వైపు అటవీ ప్రాంతంలో చొరబడిన విషయం తెలిసినటువంటి గ్రేహౌండ్స్ దళాలు మాత్రం 2 రోజుల పాటు చేసినటువంటి ఎన్కౌంటర్లో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బాతుపురం గ్రామానికి చెందినటువంటి జోగారావ్ ఎలియస్ టెక్ శంకర్ ఈరోజు ఎన్కౌంటర్ కాబడ్డారు. ప్రస్తుతం బాతుపురంలో వారి బంధువులందరూ కూడాను ఆ పార్థివ శరీరాన్ని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక బాతుపురంలో టెక్ శంకర్కి సంబంధించినటువంటి ఇల్లు ఇది. అప్పట్లో మాత్రం ఒక పురీలు మాదిరిగా ఉండేది. తల్లిదండ్రులు మాత్రం 4 కొడుకులు 2 కూతుర్లు. వాళ్ళందరూ కూడాను ఎటువంటి దుర్భర జీవనం సాగించేవాళ్ళు. అసలు అడవుబాటు పడ్డానికి జోగారావుకి ఏ అంశం ఈరోజు ఆయన బాధ కలిగించింది. వెనుకబాటు తరానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో అప్పట్లో ఈ ఉద్యమాలు మాత్రం అంటే పెద్ద మొత్తంలో ప్రచారం జరిగింది. అప్పట్లో ఉద్యమ బాట పట్టినటువంటి ఏదైతే టెక్ శంకర్ మాత్రం ఈరోజు జోగారావుగా వీరందరికీ కూడా సుపరిచితులు. కుటుంబ సభ్యులు ఆయన్ని చివరిగా ఎప్పుడు చూశారు చూడడంతో పాటు ఆయన్ని తో ఉన్నటువంటి చిన్ననాటి పరిచయాలు ఎలా ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక మీ ఆయన గురించి ఈ గ్రామస్తురాలుగా వాళ్ళ కుటుంబ పరంపర ఏంటి, వాళ్ళ నాన్న అమ్మగారు ఆ 6 పిల్లల్ని పెంచేటందుకు ఎటువంటి కష్టాలు పడ్డారు, ఈ రోజు జోగారావు కుటుంబాన్ని విడిచి అలా పోరాట బాట పడడానికి ఏ అంశాలు ఆయన బాధించాయి అంటే వాళ్ళకి తిండి తిప్పులు లేదు కాబట్టి కనీసము మరి మేమైతే చిన్నప్పుడు మరి అతని కోసము మాకు వెళ్ళిపోయినట్టుగా తెలియలేదు. మరి కనీసం చెప్పాలంటే ఆ కూడు లేకంట తర్వాత అతను వెళ్ళిపోయారని తెలిసింది. కానీ ఇంకొక విధి లేదు, ప్రజల పనులు చేయడానికి ప్రజల తీర్పులకి అతను వెళ్ళిపోయాడు. కానీ ఈ కుటుంబకు మాత్రం చాలా నిరుపేదలు. ఆ నిరుపేదలతో వాళ్ళ అమ్మ వీళ్ళందరికి పెంచింది. కానీ కనీసం చెప్పాలంటే ఇప్పటికైనా మాకి అతను చివరి చూస్తామనేసి మేము ఆశిస్తున్నాం అంతే. చిన్నప్పుడు జోగారావు దగ్గర నుండి చూసేటుంటో చిన్నపిల్లలు ఆ రోజుల్లో ఆ చిన్నతనంలో కూడాను అలా ఉద్యమాలకు ఆకర్షితులు కావడానికి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు పేదరికమే కారణం అని చెప్పుకోవచ్చు. పేదరిక కాదు ఎందుకంటే అలాగా ఈ పాటలు పాడినందులో తర్వాత అతనికి ఏంటి ఉద్దేశం కలిగిందో కానీ మాకు మాత్రం అతను వెళ్ళిపోతాడని మాకు తెలియలేదు. తర్వాత ఇలాగ కానీ చాలా చిన్నప్పుడు చాలా బాధలు పడేవాడు, ఈ మూట పెట్టుకుని వచ్చేవాడు. కానీ ఇంకొక విధంగా అతను వెళ్ళలేదు. ఈ 2 ఊళ్ళోటే కదా 4 ఊళ్ళోటే కానీ వాళ్ళు ఉన్నతమైన కుటుంబం ఏదైనా తిండికి లేకపోయినా ఒకళ్ళ ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. మా అన్నయ్యకి కానీ వదినకి కానీ వాళ్ళ కుటుంబం అందరికల్లా అంటే నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండి కుటుంబ పాలన పోషించుకోవడానికి మాత్రం చాలా చేదుడుగా ఉండేవారు. నిజమేనా? నిజమేను బాబు. అది వాళ్ళ అమ్మ తెస్తే ఆ చెరువుకి వెళ్ళి ఆ ఉదుక్కొని వచ్చి వెండేసేసి ఆ పిల్లలకి మాత్రం వేసేవాళ్ళు. ఈ 4 అందములల్లా తల్లిదండ్రుల దగ్గరే అంతే మాకు తెలుసు. జోగారావుని చిన్నతనంలో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆ కుటుంబం నిరుపేదైనా కూడాను ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆ కుటుంబ పోషణకు తనంతగా దోహదపడేటువంటి జోగారావు ఈరోజు మాత్రం ఎన్కౌంటర్ కాబడడం కుటుంబ సభ్యులందరూ కూడా బాధిస్తూ ప్రశ్న వాళ్ళ చెల్లి మనతో ఉన్నారు. చూస్తే కానీ అన్నయ్యని ఎప్పుడు చూసామ్మా ఈరోజు ఎన్కౌంటర్ కాబడ్డారని తెలిసిన తర్వాత అన్నయ్య కడసారి చూపులు చూసేందుకు ఎటువంటి ఎదురు చూపు? చిన్నప్పుడు ఎప్పుడో ఊహలేనప్పుడు చూశాను. ఇప్పుడే అన్నయ్య చనిపోయారు, ఇంతకు ముందు ఎన్నిసార్లు చనిపోయారని చెప్పారు. అది నిజమా అబద్ధమా దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు స్పష్టంగా చెప్పి ఫోటో పెట్టారుగా మా అన్నయ్య మాకు చూపించాలంతే. అంటే ఫోటోలో ఉన్నది మీ అన్నయ్య అని మీరు ఎలా నిర్ధారించారు? ఈరోజు అధికారులు చెప్పిన మాటల లేకపోతే ఎప్పుడో ఊహ తెలియనప్పుడు చూసినటువంటి జోగారావు అన్నయ్య అని గుర్తు పేరు అంతే, ఇంకేం లేదు. పేరు పట్టే అన్నయ్యకి చూపించాలని మాకు త్రాపత్యం. ఊహ తెలియని రోజుల్లో జోగారావు తన అన్న అన్న విషయం మాత్రమే తెలుసు, కానీ తను మళ్ళీ చూసే పరిస్థితి. కాకపోతే అధికారులు మాత్రం ఈరోజు జోగారావు ఎన్కౌంటర్ కాబడ్డారని నిర్ధారించడంతో పాటు అన్నయ్య చూపులు చూసేందుకు మాత్రం వీరందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి మాత్రం ప్రస్తుతం బాతుపురంలో నెలకొనుంది. ఇక్కడ జోగారావు అక్క కూడా మనతో ఉన్నారు. చూస్తే తమ్ముడిని దగ్గర నుండి చూసావు, నాన్నతో పాటు ఆయన కుటుంబం పోషించుకునేందుకు ఎలాంటి పరితపించాడు?
చాలా కష్టాలు బాధలు పడ్డాము. అన్ని పనులు చేసాడు. నాన్నకి అమ్మకి సాయం చేసాడు. స్కూల్కి వెళ్ళాడు. మాకు అన్న పెంచాడు. మాకు చిన్న టైం అప్పుడు పెళ్ళి అయిపోయింది. అత్తగారింటికి వెళ్ళిపోయి లేను. మేము లేనప్పుడు తమ్ముడు వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడు వెళ్ళాడు ఏమో నాకు తెలియదు. అంత మట్టి ఇంటికి అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? ఆ సంతానంలో జోగారావు ఎన్నేవారు? అమ్మ నాన్నకు 6 జాగరం 3 అయింది. నేను పెద్దదాన్ని. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు తర్వాత జాగరం 3వ వాడు. 4వ తమ్ముడు ఉన్నాడు. 5వ తమ్ముడు. చెల్లి చిన్నగా 6 అమ్మకి. అది 3వ వాడు తమ్ముడు. అప్పట్లోగా ఈ ఉద్యమానికి ఆయన ఆకర్షితులు అవడానికి గల కారణం ఏమైనా అక్కగా నీకేమైనా? లేదు, ఏమి లేదు. మరి ఎలంపూర్లో పుట్టిండి వెళ్ళిపోయాడు. కానీ అటువంటి బుద్ధులు మా ఇంట్లో ఎవరికి లేదు. మా నాన్నగారికి కానీ ఎవరికి లేదు. అయితే ఇప్పుడు మా తమ్ముడికి మాకు చూపించండి. మరి 4 రోజుల కిందట ఇంటికి పంపించేస్తామన్నారు పవిత్రులు. మరి పంపించిన వాళ్ళు పంపించాలి కదా. పట్టుకొని కాల్చడం బాధాకరం మాకు. అంటే వచ్చారా మీ దగ్గరికి ఎవరైనా? మీరు జనావాసంలో లొంగిపోమని చెప్పి జోగారాకి చెప్పినట్టు కుటుంబ సభ్యులు సంప్రదించారు, నిజమేనా? అలాగానే తెలిసింది. మరి కానీ మాకు ఎవరు చెప్తారు సార్? ఎవరు చెప్తారు? కుటుంబంకు చేపిస్తాము, పంపించేస్తాం 4 రోజులు అన్నారు. మరి పంపించేసి ఈ వార్త తెలిసింది. అది పోలీసులు పట్టుకొని కాల్చారు. కానీ ఎంకౌంటర్ కాదు మా తమ్ముడికి. కావాలని కాల్చేశారు. అది మా తమ్ముడికి మా ఇంటికి పంపించాలి. మా కుటుంబంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. ఎప్పుడు అమ్మ ఏడ్చేది. అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది, ఎవరు లేరు. మా తోడని మాకు కావాలి కదా. మా అందరం చూస్తే కనుక ఈరోజు తమ్ముడు పార్థివ శరీరాన్ని చివరి చూపు చూసేందుకు కూడాను ఈరోజు అదృష్టానికి నోచుకుంటామా లేదని అక్కజల్లి మాత్రం కన్నీరు పర్యతం అవుతుంది. చూస్తే కనుక ఎన్కౌంటర్లో కాల్చే విధానం ఈరోజు మాత్రం ఆయన హత్య చేశారు. ఈ హత్యను మాత్రం ఆయన పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని తన తలపై 20 లక్షల రూపాయల రివార్డు ఉండడంతో కుటుంబ సభ్యులతో పోలీసులు సంప్రదింపులు జరిపి ఆయన కనుక లొంగిపోతే ఏదైతే ఆ రివార్డు కూడా అందజేస్తామని చెప్పిన అయినప్పుడు కూడా ఎవరు నెగోషియేట్ కాకపోవడంతోనే ఈరోజు మాత్రం జోగారావుని ఎన్కౌంటర్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. చూస్తే కనుక అంటే మరిదే బావ అవుతారు అనుకుందాం. ఎప్పుడైనా చూసారా మీరు ఆయన్ని? చిన్నప్పుడేను బాబు. మరి ఆ తర్వాత మరి చూడలేదు. అంటే చిన్నప్పుడు ఏ అంశం ఈరోజు అడవి బాట పడ్డానికి ఆయనకి కారణమైంది? అవన్నీ కష్టబాధల్లో ఉండేటప్పుడే చూసాము. ఆ తర్వాత మరి నాకు పెళ్ళి అయిపోయి నేను వెళ్ళిపోయాను. సరే మరి నేను వచ్చేటోడికి మళ్ళీ పిల్లడు. తర్వాత జోగారావుని జనావాసాలకు రమ్మని ఎవరికి సంప్రదించారు పోలీసులు, మీకు ఏమైనా తెలుసా? మాకు అవన్నీ తెలియదు. నేను ఒక ఊర్లో ఉంటాను అంతే. ఇప్పుడు వచ్చాను అలాగా తెలగాను. బాధ చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే జోగారావు పార్థివ శరీరం కోసం మాత్రం ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు పౌర సంఘం నాయకులు అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎదురు చూస్తున్నారు. నంబాళ్ళ కేశవరావు విషయంలో జరిగినటువంటి ఆకృత్యం ఈ పార్థివ శరీర విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా వైఖరి అవలంబిస్తుందా లేదా ఆ పార్థివ శరీరాలకి త్వరగా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ బంధువులకు అప్పచెప్తారా అన్న విషయం కూడాను మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం బాతుపురం గ్రామస్తులందరూ కూడాను 36 ఏళ్ల క్రితం ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి జోగారావు అడవిబాటు పడ్డం 36 ఏళ్ళ అనంతరం ఆయన చివరి చూపు చూసేందుకు మాత్రం అందరూ పరితపించే పరిస్థితి మాత్రం నెలకొనుంది. మరి ఆ పార్థివ శరీరం గ్రామానికి వచ్చి ఆయన అంత్యక్రియలు మాత్రం ఘనంగా నిర్వహించేందుకు అన్ని అంశాలు దోహదపడతాయని ఆశిద్దాం. బాతుపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.